హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. May 4th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు అన్ని సెగ్మెంట్స్ లో బోత్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్ని నేర్చుకోవచ్చు. ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్యాచ్ కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ మనకి స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసినాయి. అండ్ ఈ ప్రాసెస్ లో నిన్న మాట్లాడుకున్న మేజర్ రెసిస్టర్స్ 24,200 నుంచి మనకి ఇమీడియట్ రివర్సల్ వచ్చింది. అండ్ 24,000 దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసినప్పటికీ చాలా చాపిక్ గా బిహేవ్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ 50 స్లైట్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 నెగిటివ్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్ ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. మీరు ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, వెదర్ పిఎస్యు బ్యాంక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ అండ్ పర్టికులర్ గా ఆటో సెక్టర్, ఇవి మాత్రమే ఎక్కువగా సెల్ ఆఫ్ జరిగింది. ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ 1% నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది బికాస్ ఆఫ్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అగైన్ 2 to 3% ఇంక్రీజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఆటో సెక్టర్ కి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాంకింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజు ఆల్మోస్ట్ 1.5% ఫాల్ అయింది. దీనికి మేజర్ రీజన్ ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఒకసారి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఆర్బీఐ నుంచి మనకి మేజర్ అప్డేట్ ఉందండి. బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఒక కొత్త పాలసీని తీసుకురాబోతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈసీఎల్. ఈసీఎల్ అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్. ఈసీఎల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీరు ఒక 10 మెంబర్స్ కి ఒక 1 lakh లోన్ ఇచ్చారు పర్ పర్సన్. ఒక్కొక్కరికి 1 lakh లోన్, అలా 10 మెంబర్స్ కి లోన్ ఇచ్చారు హ్యాండ్ క్యాష్ అనుకుందాం. వీళ్ళలో మీకు 9 పీపుల్ లోన్ పే చేశారు అండ్ 1 పర్సన్ లోన్ పే చేయలేదు. సో నథింగ్ బట్ డిఫాల్ట్. సో ఇప్పుడు ఒక్క పర్సన్ వల్ల మీకు వచ్చిన లాస్ ఎంత? 1 lakh రూపీస్. సో జనరల్ గా బ్యాంక్స్ కూడా మనకి లోన్స్ ఇస్తూ ఉంటాయి, లైక్ హోమ్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ ఆర్ పర్సనల్ లోన్స్ ఇస్తాయి. లోన్స్ తీసుకున్న తర్వాత మేబీ పర్సన్స్ కి జాబ్ లాస్ అవడం వల్ల కానీ వాళ్ళ బిజినెస్ ఫెయిల్ అవడం వల్ల కొంతమంది లోన్స్ ని రీపే చేయలేరు. వాటిని మనం డిఫాల్ట్స్ అంటాం. అలా లోన్స్ రీపే చేయలేకపోతే బ్యాంక్స్ కి ఇచ్చిన మనీ తిరిగి రానప్పుడు ఆబ్వియస్లీ లాస్ వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉందంటే బ్యాంక్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తుంది, రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర నుంచి టైం టు టైం ఈఎంఐస్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో బ్యాంక్స్ లోన్స్ గ్రో అయ్యే కొద్దికి ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ ఇందులో కొంతమంది లోన్స్ డిఫాల్ట్ చేయడం వల్ల అది ఫైనాన్షియల్ ఎండింగ్ వచ్చేంత వరకు ఆ లాస్ ప్రొజెక్ట్ అవ్వదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక క్వార్టర్ లో ఈ అన్ని డిఫాల్ట్స్ వల్ల పెద్ద లాస్ ని ప్రొజెక్ట్ చేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఈసీఎల్ అనే మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 10 మెంబర్స్ కి ఒక 1 lakh లోన్ ఇచ్చారు పర్ పర్సన్, ఒక్కొక్కరికి ₹1,00,000. ఇందులో ఒక 2 పీపుల్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అర్థమైంది అంటే వీళ్ళు టైం టు టైం మీకు మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయట్లేదు, ఆర్ డిలేగా పే చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ బిజినెస్ లో లాసెస్ వస్తున్నాయి. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తే వీళ్ళ వల్ల వచ్చే లాస్ ఎంత? మీకు 2 lakhs. ఈ 2 lakhs ని మీరు బఫర్ కింద పెట్టుకోవాలి. అంటే ఈ 2 lakhs ని మీరు రెడీగా పెట్టుకుని యూజ్ చేయకుండా వాళ్ళ ద్వారా ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతుందో వాళ్ళ ద్వారా వచ్చిన లాస్ ని ఈ బఫర్ అమౌంట్ తో కాంపెన్సేట్ చేసుకోమని చెప్తున్నాం. సో దీన్ని బ్యాంకింగ్ సెక్టర్ లో మాట్లాడుకుంటే, సో బ్యాంక్స్ ఇప్పటి నుంచి ఎవరికైతే లోన్స్ ఇస్తున్నాయో లోన్స్ ఇచ్చిన తర్వాత ఫ్యూచర్ క్రెడిట్ రిస్క్ ని క్యాల్కులేట్ చేసుకుని ఫ్యూచర్ లో డిఫాల్ట్ వల్ల ఎంత లాస్ వస్తుందో ముందుగానే ఎస్టిమేట్ చేసుకుని ఆ లాస్ తగ్గట్టుగా బఫర్ అమౌంట్ ని బ్యాంక్స్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వట్లేదు. April 2027 నుంచి ఈ రూల్ ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. ఇప్పుడు దీని వల్ల బ్యాంకింగ్ సెక్టర్ కి వచ్చే ప్రాబ్లం ఏంటి? సో బ్యాంక్స్ డిఫాల్ట్ రిస్క్ ని ముందుగానే క్యాల్కులేట్ చేసుకుని కొంత మనీని బఫర్ కింద పెట్టేసుకుంటారు. ఈ బఫర్ అమౌంట్ ని యూజ్ చేయలేరు. ఈ బఫర్ అమౌంట్ పెట్టుకోకపోతే ఇదే అమౌంట్ ని లోన్స్ గా ఇవ్వచ్చు, ఆర్ఎస్ ఎక్కడన్నా మనీని సర్క్యులేట్ చేసి దాంతో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. కానీ ఒక బఫర్ అమౌంట్ ని సైడ్ పెట్టేయడం వల్ల దాని వల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. కాబట్టి బ్యాంక్స్ ఇప్పుడు సర్క్యులేట్ చేసినంత ఇదిగా మనీని బిగ్ లెవెల్ లో సర్క్యులేట్ చేయలేకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ బఫర్ అమౌంట్ పెట్టుకోవడం వల్ల షార్ట్ టర్మ్ లో బ్యాంక్స్ కి లాసెస్ కూడా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనీని యూజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని జస్ట్ సైడ్ పెడుతున్నారు యూజ్ చేయకుండా. ఫ్యూచర్ లో ఏదైనా లాస్ వస్తే దాన్ని కాంపన్సేట్ చేయడానికి. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు, మీకు ఒక 10,000 crores ప్రాఫిట్ వచ్చినప్పుడు జనరల్ ఒక ఎగ్జాంపుల్, ఈ 10,000 crores మీరు ప్రాఫిట్ చూపించకుండా ఇందులో మీకు ఒక ఫ్యూచర్ లో ఒక 2,000 క్రెడిట్ రిస్క్ ఉంటుంది అనుకుందాం. ఈ 2,000 crores ని మీరు బఫర్ కింద పెట్టుకుని ఓన్లీ 8,000 crores మాత్రమే ప్రాఫిట్ కింద ప్రొజెక్ట్ చేస్తారు. దీన్ని సేఫ్ సైడ్ పక్కన పెట్టుకుంటారు. బట్ ఈ 2,000 crores వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. అంటే ఈ ఎంటైర్ డ్యూరేషన్ లో ఈ మనీని మీరు యూజ్ చేయలేరు, ఈ మనీని సర్క్యులేట్ చేయలేరు, దీని ద్వారా ఇన్కమ్ ని జనరేట్ చేయలేరు. అది ఖాళీగా అలాగా ఉంటుంది. సో దాని వల్ల బ్యాంక్స్ కి టెంపరీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల టెంపరీ బ్యాంకింగ్ సెక్టర్ కి లాస్ వచ్చినప్పటికీ బఫర్ అమౌంట్ అనేది ఒకటి మెయింటైన్ చేయడం వల్ల బ్యాంక్స్ ఇమీడియట్ గా రిస్క్ లోకి వెళ్ళవు. ఇది లాంగ్ రన్ లో బ్యాంకింగ్ సెక్టర్ కి ఒక పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి ఇది ఒక నెగిటివ్ న్యూస్. కాబట్టి ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ లో పర్టికులర్ గా పిఎస్యు సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆటో సెక్టర్ కూడా ఫాలో అయింది. మేజర్ గా ఈ 2 సెక్టర్స్ బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్ వల్ల మన నిఫ్టీ 50 కూడా స్లైడ్ నెగిటివ్ మోడ్ లోనే క్లోజ్ అయ్యాయి. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్
రీజన్స్ అండి ఈ రోజు మార్కెట్ ర్యాలీకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వార్ అప్డేట్స్ చూసుకుంటే మేజర్ అప్డేట్స్ అయితే ఏమీ లేదు, ఇంకా నెగోషియేషన్స్ ఎఫెక్టివ్ గా జరగట్లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియా బిక్స్ కూడా ఈ రోజు 2 to 3% ఫాల్ అయింది. సో వాలటిలిటీ కూడా స్లైట్ గా తగ్గుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ మంత్లీ ఎక్స్పైరీ వల్ల సైడ్ వేస్ లో కన్సాలిడేషన్ అయినప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల మార్కెట్స్ లో కొంత సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. సో మనకి రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఆర్ రీసెంట్ గా క్రియేట్ అయిన సప్లై అండ్ డిమాండ్ ఏరియాస్ బట్టి 24,000 మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 24,200 ఇంట్రాడే లెవెల్ పరంగా ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఫాలోడ్ బై 24,600 దగ్గర మీకు మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 days నుంచి ఇదే జోన్ లో కొంత కన్సాలిడేట్ అవడానికి ప్రైస్ వస్తుంది. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ది బ్రేక్అవుట్. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఈ 200 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు మన మార్కెట్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ ని విట్నెస్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తూ మీరు మొమెంటమ్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. ఓన్లీ లెవెల్ బేస్డ్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో 24,000 ఇక్కడ టెంపరీ కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తే 24,000 లెవెల్ దగ్గర మనం బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 24,200 అబౌవ్ బ్రేక్ చేసినా మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ నాట్ 24,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇప్పుడు న్యూట్రల్ సైడ్ వేస్ ఉన్నాయి కాబట్టి మనం కూడా న్యూట్రల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ అండ్ ఓవరాల్ సెంటిమెంట్ ఎటైతే టర్న్ అవుట్ అవుతుందో ఆ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ప్యూర్లీ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతాం. సో వన్స్ 24,000 లెవెల్ బ్రేక్ చేస్తే మనకి 23,800 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది, ఫాలోడ్ బై 23,500 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ వరకు కూడా మనం ఫర్దర్ ఫాల్ విట్నెస్ చేయొచ్చు. సో బై అయితే 24,000 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ఆర్ 24,200 అబౌవ్ బయింగ్ ఆపర్చునిటీ. 24,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ వెళ్దాం. అండ్ ఈ రీజన్ లో ఉన్నంత వరకు కూడా, ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నంత వరకు కూడా ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవడం సేఫ్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 77,500 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 500 నుంచి 600 ఒక 100 పాయింట్స్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ రీజన్ ఫాలోడ్ బై 76,000 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి స్లైట్ గా రిజెక్షన్ అయితే ఫేస్ చేస్తుంది, బట్ ఇంకా స్ట్రాంగ్ రివర్సల్ మోడ్ అయితే రాలేదు. అండ్ ఈ ప్రాసెస్ లో లాస్ట్ 2-3 days నుంచి మనకి ఇక్కడ ఈ రీజన్ మొత్తం కూడా రీసెంట్ స్వింగ్ లోస్ ఫామ్ అవుతాయి. సమ్వేర్ క్లోజ్ టు 76,800 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్. నథింగ్ బట్ సింపుల్ గా మాట్లాడుకుంటే ఈ రోజు ఇంట్రాడే లో దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఫామ్ అయింది. సో ఈ ప్రాసెస్ లో రేపు ఒక బ్యాంకింగ్ సెక్టర్ రేపు కూడా ఫర్దర్ గా సెల్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళింది. అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయితే 24,000 డౌన్ సైడ్ దగ్గర నిఫ్టీలో ఎలాగైతే షార్ట్ పొజిషన్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఇంట్రాడే లో 76,800 డౌన్ సైడ్ బ్రేక్ అయ్యాడనా ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే నేను ఇక్కడ రీసెంట్ స్వింగ్ నథింగ్ బట్ 77,500 అబౌవ్ మాత్రమే అప్ సైడ్ ట్రేడ్ నేను పర్సనల్ గా ప్లాన్ చేసుకుంటున్నాను. సో 77,500 అబౌవ్ అప్ సైడ్, 76,800 బిలో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. డైరెక్షన్ రెడీ. ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలంటే ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నంత వరకు మనం ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ లో ఆల్మోస్ట్ 1.5% ఫాల్ వచ్చింది. అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఉంది బికాస్ ఆఫ్ ఆర్బీఐ న్యూస్. అండ్ ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్ లోస్ క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. లాస్ట్ వైట్ మొత్తం కూడా 56,000 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి దాని ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ లో మనకి 55,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్. సో ఇప్పుడు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏ లెవెల్ అయితే సపోర్ట్ మేజర్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి రివర్సల్ కనిపిస్తే ఫస్ట్ లొకేషన్ ఇక్కడ సెల్ ఆఫ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో 55,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే 56,000 అబౌవ్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తేనే అప్పుడు లాంగ్ పొజిషన్స్ ప్లాన్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ వల్ల నిఫ్టీ చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల నిఫ్టీ 50 కూడా స్లైట్ నెగిటివ్ సైడ్ మూవ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జియో పొలిటికల్ ఇష్యూస్ చూసుకుంటే ఇరాన్ యుఎస్ నుంచి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఇంకా రాలేదు. ఈవెన్ దో వార్ ఎస్కలేట్ అవ్వనప్పటికీ ఇంకా ఇష్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనం రెగ్యులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకోవాలి. అండ్ అలాగే యుఎస్ ఇరాన్ సైడ్ నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.